శంఖారావము. మన రికార్డింగ్ నెంబర్లో ఇది 90 అన్నమాట. 12వ చాప్టర్ అయిన భక్తి యోగంలో మనం ఇప్పుడు 16వ శ్లోకం చదువుకోబోతున్నాం. ఎదుటివారి దగ్గర ఎంత విలువైన వస్తువులున్నను, ఆకర్షణీయములైన వస్తువులున్నను, అవి తనకున్నచో బాగుండును అనుకొనరాదు. శరీరమునను మనస్సునను శుచిత్వము కలిగి ఉండవలెను. నా మనస్సు ఎప్పుడునూ దేవుడి మీదనే ఉండును కనుక నేను స్నానము చేయకపోయినను తప్పు లేదని భావింపరాదు. ఇన్ని ఉన్నను సమర్థుడుగా జీవింపవలెను. తాను 10 మందికి ఆశ్రయింప తగినవాడు కావలెను గాని తన జీవనోపాధిని ఇతరులకు అప్పజెప్పరాదు. ఏ పరిస్థితులయందైనను ఉదాసీనుడై జీవింపవలెను, అనగా పరిస్థితులతో పులుముకొని బాధపడరాదు. లోక వ్యవహారములలో కూడా తప్పులకు ఒప్పులకు ఉదాసీనుడుగా ఉండి ఎవరి స్వాతంత్ర్యమునకు అడ్డుపడరాదు. అడిగిన వారికి తాను నమ్మిన దానిని చెప్పవలెను. ఏ పరిస్థితికిని దిగులుపడి మతి పోగొట్టుకొనరాదు. తానై ఏ పనిని స్వలాభమునకై సంకల్పించి ప్రారంభింపరాదు. ఇట్లెవడు ప్రవర్తించునో అతడు అంతర్యామికి ప్రియుడు. 16వ శ్లోకం అయిపోయింది. భక్తి యోగమును అభ్యసించి భక్తుడుగా జీవింపగోరిన వానికి ఇతరులతో గల సంబంధములన్నీ భగవంతునితో సంబంధములే. అతడు ప్రత్యేకముగా సంతోషించునట్టి సన్నివేశములేవియూ ఉండవు. ఒక సన్నివేశమునకు ఒకరితో గల సంబంధమునకు సంతోషించువాడు మరి ఒక సందర్భమున దుఃఖించును. ఆయా సందర్భములను బట్టి ఈర్ష్య, అసూయ, దిగులు మున్నగునవి కూడా పొందుచుండును. భక్తి యోగమును అవలంబించిన వాడు నిత్యము భగవంతుని సన్నిధిలోనే ఉండును కనుక సంతోషముగా తప్ప మరి ఒక విధముగా ఉండుటకు అవకాశము లేదు. దానికి సన్నివేశములక్కరలేదు. అతని మనస్సు నిత్యము సంతోషమే కనుక శోకించుట, అసూయపడుట మున్నగునవి ఉండవు. 17వ శ్లోకం అయిపోయింది. 17th శ్లోకం అయిపోయింది. అతనికి కోరదగినది అంతర్యామి సాన్నిధ్యమే. అది లభించినది గనుక ఇక కోరదగినది లేదు. అతని మనస్సు దేనిని కోరదు. సామాన్యముగా మానవుల మనస్సు కోరకుండా ఉండదు. దేనినైనా కావలనని కోరినను అక్కరలేదని కోరినను కోరికయే అగును. భక్తుడు కోరికలుండరాదని కూడా కోరడు కనుక వానికి కోరికలు ఉండవు. సంసార జీవులు ఎంత మంచివారైనను నాకిట్లు జరుగవలెను అనుకొనుట మానగలరు గాని నాకిట్లు జరుగరాదు, నాకీ దుఃఖము కలుగరాదు, ఒకరిని యాచించు దైన్యము కలుగరాదు, ఒకరిచే చేయించుకొనుట ఈ జన్మకుండరాదు అని భగవంతుని ప్రార్థించుట మానరు. వారి భక్తి యోగ సాధన సంసారపక్షమైనదే కానీ నిజమైనది కాదని అర్థము. భక్తి యోగమబ్బిన వానికి భగవత్ సాన్నిధ్యం ఉండును గాని తన జీవితమని వేరుగా ఉండదు కనుక శుభము అశుభము అను సందర్భములుండవు. ఈనాడు పండగ, ఈనాడు అప్పులవాడు వచ్చును, ఈనాడు నాకు జబ్బుగా ఉన్నది అను భేదములుండవు. సర్వము అంతర్యామి అధీనము అని తెలియను కనుక ఆయా సందర్భములను బట్టి తాను చేయవలసిన కర్తవ్యము మాత్రము తనకు మిగులును. దానిని ఎప్పటికప్పుడు ఆచరించుటలో ఆలస్యము కానీ అసౌకర్యము కానీ అనిపించదు. 18వ శ్లోకం అయిపోయింది. సౌకర్యము అసౌకర్యము అనునవి సంగదోషములే గాని సత్యములు కావు. పరిసరములు, వ్యక్తులు మన మనస్సు కోరినట్లున్నచో సౌకర్యముగా ఉన్నవి అందుము, వేరుగా ఉన్నచో అసౌకర్యము. కనుకనే కొత్త చోటికి పోవలసినప్పుడు అసౌకర్యమును గూర్చి సందేహింతుము. సౌకర్యము అసౌకర్యము అనున్నవి మానసిక వ్యాధులే కానీ భౌతిక సత్యములు కావు. అవి దురభిమానము, దంభము, గర్వము, సోమరితనము అనువానికి దెబ్బ తగులునేమో అను భయములు మాత్రమే. కనుక వానికి సత్యత్వము లేదు. చలికాలములో చలిగా నుండుట, ఎండాకాలంలో ఎండగా నుండుట అసౌకర్యములనబడును. చలి, ఎండ, ఆకలి, దప్పిక మున్నగునవి దేహమునకేమి కావలయునో తెలియజేయుటకై ప్రకృతి ఏర్పరిచిన విద్యలే కానీ అసౌకర్యములు కావు. చలిగా ఉన్నదన్నచో దేహమును కప్పుకొని కాపాడుకొనుమని హెచ్చరిక తప్ప
చలికి భయపడుమని అర్థము కాదు. ఇల్లు కట్టుకొనుట, మంచము, పరుపు, దుప్పటి, శాలువ కొనుట మన కర్తవ్యములని తెలియజేయుటకే చలి పుట్టును గాని అవి లేనప్పుడు ఏడ్చుటకు కాదు. అట్లే మిగిలిన దేహబాధలన్నీయు ఆవశ్యకతలను తెలియచేయు పాఠములు చదువుట మాని చదువవలసి వచ్చినందుకు ఏడ్చునట్టి విద్యార్థి ఎట్టివాడో అట్టి మూర్ఖుడే సౌకర్యములకు సంతోషించి అసౌకర్యములకు బాధపడును. నేర్చుకొనవలసినవి కర్తవ్యములు బాధ్యతలు కానీ సౌకర్యములు అసౌకర్యములు కావు. ఒక శాస్త్ర గ్రంథమును అధ్యయనము చేయుచున్నప్పుడు చదువవలసినది శాస్త్రము కానీ గ్రంథములోని అక్షరములు కాదు కదా. అయినను అక్షరములు చదువనిదే గ్రంథము చదువుటకు వీలుపడదు. అట్లే సుఖదుఖముల అనుభవము లేనిదే వానికి అతీతమైన దివ్య జీవనము బోధపడదు. కర్తవ్యం అంతకన్నా బోధపడదు. గ్రహింపవలసినది దివ్య జీవనము, ఆచరింపవలసినది కర్తవ్యము, విడిచిపెట్టవలసినది సుఖదుఖముల అనుభవము. ఈ సాధనయే భక్తియోగమున జరుగును. 19వ శ్లోకం అయిపోయింది. విడిచిపెట్టవలసినవి మనస్సునకు అంటుకొనుట సంగదోషము. మలము కానీ మూత్రము కానీ మీద పడినచో అసహించుకొనుట ఎందులకు? విడువవలసినదే అంటుట వలన. అట్లే సుఖదుఖములు, సౌకర్యములు, అసౌకర్యములు అనున్నవి మనస్సునకు మలమూత్రముల వంటివి. అవి అంటుట వలననే మానసిక బాధ కలుగును. నాకిట్లు జరుగవలెను, నాకిట్లు జరుగరాదు, ఇది అవమానము, ఇది గౌరవము మొదలగు అభిప్రాయములే మనస్సునకంటూ మలములు. వానిని గూర్చి బాధపడి వాని ప్రకారం కర్తవ్యమును మెలికలు తిప్పుకొనువాడే సంసార జీవి. భక్తియోగమున చలి, ఎండ మొదలగునవన్నీయు భగవంతునిలోని భాగములే గనుక అందున్న భక్తుడు భగవంతునే అనుభవించును గాని వానిని అనుభవింపడు. అట్లే ఒకడు నిందించినను ఒకడు పొగడినను మౌనము వహించును. మౌనమనగా మూతి బిగించుట కాక మానసికమైన మౌనము. ఎవడేది మాట్లాడినను మాట్లాడిన వానిలోనూ మాటలలోనూ అర్థములో గల అంతర్యామిని మాత్రమే చూచును. నిజమైన భక్తునకు ఈ ఊరు నాది, ఈ ఇల్లు నాది, ఈ గది నాది, ఈ కుర్చీ నాది అన్న అభిప్రాయములు ఉండవు. మనస్సు స్థిరమై అభిప్రాయములు లేనిదై ఉండును. అప్పుడు పరిసరములను బట్టి కర్తవ్యము ఒక్కటే సూటిగా గోచరించును. ఇట్టి ప్రవర్తన కలవాడే భక్తుడు. వాడు అంతర్యామికి ప్రియుడు. ఇట్టి నడవడియే ధర్మామృతము అనగా తరుగనట్టి కర్తవ్యము శ్రద్ధతో చెప్పినట్లు చేయువాడు తరించును అనగా అంతర్యామియందు జీవించును. 20వ శ్లోకం అయిపోయింది. అలాగే మన రికార్డింగ్ నెంబరు 90 కూడా అయిపోయింది.